చిరు పుస్తకాలు యువ జర్నలిస్టులు చదవాలన్నారు శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. సీనియర్ పాత్రికేయుల అనుభవాలు, ఆలోచనలు మెనోగ్రాఫ్స్ లో పొందుపరిచారన్నారు. హైదరాబాద్ లో తెలంగాణ మీడియా అకాడమీ ఆధ్వర్యంలో పాత్రికేయులపై మీడియా అకాడమీ ప్రచురించిన చిరు పుస్తకాలను ఆవిష్కరించారు. ఈ పుస్తకం నేటి తరం జర్నలిస్టులకు దిక్సూచిగా నిలుస్తుందన్నారు. సమాజంలో మార్పు తీసుకురావడంలో విలేకరులది కీలక పాత్ర ఉందన్నారు. వర్కింగ్ జర్నలిస్టుగా పనిచేస్తూ మరణించిన వారి కుటుంబాలకు మీడియా అకాడమీ అండగా నిలవడం అభినందనీయమన్నారు. ఇటీవల మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు పెన్షన్ చెక్కులు అందజేశారు. ఏ విధంగా పత్రికల్లో నేను రాఘవాచార్య గారిని చూశాను. ఆయన విశాలాంధ్ర ఎడిటర్గా ఉన్నటువంటి సందర్భంలో ఇంకా అప్పుడు పత్రికల్లో పక్షపాతం అనేది లేదు. ఇప్పుడు ఆ పక్షపాతం అనేది పత్రికలు కూడా వచ్చింది. ఆ పక్షపాతం కాస్త పక్షపాతంగా మారుతున్నదేమో అని భయం కూడా ఇస్తుంది. ఆయన విశాలాంధ్రలో పనిచేస్తున్నప్పుడు ఆయన సంపాదకీయాలను రాయాలన్నప్పుడు మరి ఆ పత్రికా యాజమాన్యం యొక్క భావజాలం ఒకటి ఉంటే ఆయన వ్యక్తిగత భావజాలం రాస్తే ఇది కరెక్టా కాదా అనేటువంటి క్వశ్చన్ మార్క్తో రాసినటువంటి పరిస్థితి. కానీ ఈనాడు ఆ పరిస్థితులు లేవు. ఎందుకంటే పత్రికా యాజమాన్యాలను బట్టే పాత్రికేయులు మరి ప్రచురించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. పార్టీలు కూడా ఏ పార్టీకి ఆ పార్టీ పత్రికలు పెట్టుకున్నారు, ఏ పార్టీకి ఆ పార్టీ ఛానల్స్ పెట్టుకున్నారు, ఎవరి డబ్బా వాళ్ళు కొట్టుకునేటువంటి కార్యక్రమానికి వచ్చింది. అదేవిధంగా ప్రధానమైనటువంటి మార్పులు పత్రికలు చదివేటువంటి మన పాఠకుల యొక్క సంఖ్య కూడా తగ్గిపోతుంది. దాంతో పత్రికా రంగం నుంచి ఒకవైపు టీవీ ఛానల్స్ వరకు వెళ్ళిపోయినారు. ఇప్పుడు టీవీ ఛానల్స్ పరిస్థితి కూడా బాగాలేదు. ఎందుకంటే అంతా డిజిటల్ వైపు వెళ్ళిపోయినారు. యూట్యూబ్, వాట్సాప్ రకరకాలైనటువంటి మాధ్యమాల ద్వారా మరి వాళ్ళ ఏ నిమిషానికి ఆ నిమిషం చూసుకునేటువంటి పదాలు. కానీ నాలాంటి వాళ్ళకి మాత్రం పత్రిక చదువుతూనే సంతృప్తి ఉంటుంది. ఎందుకంటే దాంట్లో చాలా డీటెయిల్గా చదువు